విశాఖ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు విశాఖ మధురవాడ గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. విశాఖ టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. జీవీఎంసీ పరిధిలోని పలు జోనల్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరుపుతున్న దాడుల గురించి మరింత సమాచారం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు విశాఖపట్నం పెందుర్తి గాజువాక జోనల్ కార్యాలయాలతో పాటు అటు తిరుపతి గుంటూరు ఇటు విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ప్రథమంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించి విభాగాల్లో ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక దాడులు ఏకకాలంలో చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. ఇటీవలే మున్సిపల్ శాఖ సంబంధించి జీవీఎంసీ కార్యాలయం కావచ్చు లేకపోతే మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రథమంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఎవరైతే ఇల్లు నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించి పర్మిషన్ కోసం తిరుగుతున్నప్పుడు ఎక్కువగా లంచాలు అడుగుతున్నారని చెప్పేసి ఇటువంటి ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో కూడా అనేక ఫిర్యాదులు ఇదే సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ఏదైతే ఏకకాలం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఏసీబీ దాడుల్లో విశాఖలో ఉన్న ప్రథమంగా మధురవాడ గాజువాక జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. పలు కీలకమైన దస్త్రాలు పలు కీలకమైన ఫైల్స్ కూడా స్వాధీనం పరుచుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడుల నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టుల విభాగానికి సంబంధించి లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని పర్మిషన్లు ఎక్కువగా కాంట్రాక్టులు వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఎక్కడికెక్కడ పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఈ గుత్తేదారులు కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ వర్క్కి సంబంధించి పర్మిషన్ చుట్టూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఏవైతే తిరుగుతారో పర్మిషన్ల కోసం వారు కూడా ఏసీబీ దాడులు జరుగుతున్న సమాచారం లీక్ అవడంతో కూడా ప్రథమంగా ఉన్న జీఎంసీ కార్యాలయం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయంతో పాటు మరోవైపు పెందుర్తి గాజువాక కార్యాలయం కూడా బోసిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడికెక్కడ ఎవరు లోపలికి వెళ్ళకుండా లోపల వారు బయటికి రానుగా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే ఆ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలు కీలకమైన ఫైళ్లు స్వాధీనపరుచుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అనేక కంపెనీలు కూడా భీముల వైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక ఐటీ కంపెనీలు కూడా భీముల కార్యాలయాలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎక్కువగా రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా అనేక రిజిస్ట్రేషన్ ఫైల్స్ కూడా ఈ భీమిలి నియోజకవర్గం పరిధిలో జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పర్మిషన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ పరంగా పర్మిషన్లు కావాలన్నా ఏసీబీ టౌన్ ప్లానింగ్ అనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలో అటు పెందుర్తి మరోవైపు గాజువాక మధురవాడ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఏదైతే జోనల్ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ ఏసీబీ అధికారులు ఒకేసారి టౌన్ ప్లానింగ్ విభాగం ప్రథమంగా దానిపై దాడులు చేయడంతో ఆ టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించి కూడా అధికారులు ఒకంత ఆందోళన పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే ఒకేసారి ఏకతాటిగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినట్టుగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.